హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీక్లో సిప్లా బ్రేక్అవుట్ స్టాక్ అనాలిసిస్ అయితే చేసినాం కదా. సో దానికి సంబంధించి మనం బ్రేక్అవుట్ అనాలిసిస్ ఏదైతే చేసినామో ఆ వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నాం, ఎక్కడ మనకు స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అండ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో మనం బ్రేక్అవుట్ అనాలిసిస్ చేసిన తర్వాత మనకు స్టాక్లో ఏం జరిగింది, మనకు ఎక్కడ ఎంట్రీ పాయింట్స్ వచ్చినాయి అండ్ ఎక్కడ ఎగ్జిట్ పాయింట్, ఎక్కడ వరకు టార్గెట్ అనే దాని గురించి మళ్ళీ ఒకసారి రివ్యూ అయితే వీక్లీ రివ్యూ అయితే చేసుకుందాం. సో ఏబిడిఎల్లో స్మాల్ ప్రాఫిట్ అయితే నేను బుక్ చేసుకున్నా. ఓకే, దానికి సంబంధించిన ప్రైస్ యాక్షన్ గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆ స్టాక్లో నేను ఎంట్రీ తీసుకొని చాలా రోజులైంది దెన్, కానీ కాకపోతే మూమెంటం అనేది చాలా స్లో ఉండడం, దెన్ మార్కెట్ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దానివల్ల ఆ స్టాక్లో ఎక్కువ మూమెంటం జరగలేదు. కానీ ప్రీవియస్‌గా ఉన్న ఒక హైస్ నుంచి, ప్రీవియస్‌గా ఉన్న ఒక రెసిస్టెన్స్ జోన్ నుంచి నాకు అందులో ఫాల్ కనిపించింది. సో అక్కడైతే నేను ఎగ్జిట్ అయినా. సో దానికి సంబంధించిన ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అలాగే రిలయన్స్‌లో నేను 1,00,000 వర్త్ షేర్స్ అయితే బై చేయడం జరిగింది. ఓకే, రిలయన్స్‌లో మెయిన్‌గా నేను 1,00,000 వర్త్ షేర్స్ బై చేయడానికి గల మెయిన్ ఇంటెన్షన్, దెన్ నాకు అక్కడ కనిపించిన ట్రిగ్గర్స్ ఏంది, అక్కడున్న ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ ఏంది అనే దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం నేను ట్రాక్ చేస్తున్న స్టాక్స్లో నాకు ఒక్క స్టాకే నాకు బై ఛాన్స్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి అనాలిసిస్, అంటే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ నేను ఒకేలా అక్కడ ఎంట్రీ పాయింట్ ఎక్కడొస్తే నేను ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టొచ్చు అనే విషయాల గురించి అయితే ఈరోజు వీడియోలో మనం ఫుల్గా డిస్కషన్ చేసుకుందాం. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియోస్లో నేను ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ పరంగా మాత్రమే బై అండ్ సెల్ అనేది నేను చెప్తున్నా. సో ఇది నా కన్విక్షన్ అనమాట. అంటే నేను ఆ స్టాక్స్ని నేను పర్సనల్గా ట్రాక్ చేస్తూ వాటి గురించి నేను రీసెర్చ్ చేస్తూ దెన్ దాని పరంగా టెక్నికల్ అనాలిసిస్లో నాకు ఎక్కడ బై ఎంట్రీస్ వస్తున్నాయి, ఎక్కడ సెల్ ఎంట్రీస్ వస్తున్నాయి, దాని పరంగా నేను చేస్తున్న ట్రేడ్స్ ఇవన్నీ. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మీ ఓన్గా మీరు ఏదైనా స్టాక్స్ని అనాలిసిస్ చేస్తున్నా కానీ, లేదంటే మీకు ఎక్కడైనా బై ట్రిగ్గర్స్ కనిపిస్తున్నా కానీ మీరు మీ సొంతంగా అనాలిసిస్ చేసిన తర్వాత మీకు కన్విక్షన్ ఉంటేనే ట్రేడ్స్ తీసుకోండి. దెన్ యూట్యూబ్లో ఎవరైనా ఒకరు అంటే ఇట్లా నాలాగా ఎవరైనా రికమెండ్ చేస్తే దానివల్ల మీరు ట్రేడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాఫిట్ అయితే ఉండదు. ఎందుకంటే ఈ ఓన్గా నేను నా కన్విక్షన్ తోటి నేను ట్రేడ్స్ చేస్తూ నేను ఇది చేస్తున్నా కాబట్టి నాకు ఆ స్టాక్లో ఏం జరుగుతుంది, నేను అక్కడ ఎంతసేపు ఉండొచ్చు అనే విషయాలు నాకు తెలుస్తాయి. సో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓకే ఎంట్రీ పాయింట్స్ వచ్చింది ఎంట్రీ తీసుకుందాం అని అట్లా ఎంట్రీ తీసుకునడం వల్ల వాళ్ళు లాస్ ఫేస్ చేస్తారు. సో ఈ వీడియోస్ ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వీడియోస్ ద్వారా ముఖ్యంగా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్, కమింగ్ టైమ్స్లో కంపెనీ పరంగా బిజినెస్ అనాలిసిస్, ఓకే కంపెనీ పరంగా వస్తున్న న్యూస్ అనాలిసిస్ ఏదైతే ఉందో వీటిని ఆధారంగా చేసుకొని మనం స్టాక్స్లలో ఎట్లా ట్రేడ్ చేయొచ్చు, ఏం చేయొచ్చు, ఓకే ఎక్కడ దాకా మనం అందులో పొజిషన్ మెయింటెనెన్స్ చేయొచ్చు అనే విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. మెయిన్గా అయితే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ వీడియోస్ కోసం అయితే మన వీడియోస్ని అయితే ఫాలో అవ్వండి. ఇప్పటివరకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ తోటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దెన్ కమింగ్ టైమ్స్లో ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ వీడియోస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ వీడియోస్, దెన్ మనం న్యూస్ అనాలిసిస్, ఓన్లీ స్పెసిఫిక్గా స్టాక్స్ పరంగా వస్తున్న న్యూస్ అనాలిసిస్ని అర్థం చేసుకొని ఎలా ట్రేడ్ చేయొచ్చు అనే విషయాల గురించి అయితే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఈరోజు వీడియోలో అయితే సిప్లా స్టాక్ అండ్ రిలయన్స్, ఏబిడిఎల్, నెక్స్ట్ వీక్ స్వింగ్ ట్రేడింగ్ కోసం ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో వాటికి సంబంధించిన అనాలిసిస్ అనేది మాట్లాడుకున్న తర్వాత వీడియోని ఎండ్ చేద్దాం. సో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ మనం సిప్లా విషయానికి వచ్చినట్టయితే మనం లాస్ట్ వీక్ బ్రేక్అవుట్ అనాలిసిస్ చేసినాం కదా. సో బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే ఇది. ఓకే, దెన్ ఈ క్యాండిల్ దగ్గర మనం బ్రేక్అవుట్ అనాలిసిస్ అనేది చేసినాం. సో డైలీ టైం ఫ్రేమ్లో కనుక మనం గమనించినట్టయితే మనం ఏమనుకున్నాం, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అనుకున్నాం. సో డైలీ క్యాండిల్ అయితే ఇది. ఈ క్యాండిల్ 1574, 1577 ఈ రేంజ్ మనకు అబోవ్ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే దెన్ మనం అక్కడ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే సిప్లా స్టాక్లో మనకి ఏం జరిగిందంటే మార్కెట్లో ఉన్న వోలటాలిటీ కారణంగా మనకు ఫాల్ అయితే కనిపించింది. దెన్ ప్రైస్లో కన్సాలిడేషన్ కూడా కనిపించింది. కానీ మనం స్టాప్ లాస్ ఎక్కడ అనుకున్నాం, ఈ బ్రేక్అవుట్ అయినా స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఏదైతుందో దీని కింద మనం స్టాప్ లాస్ అని అనుకున్నాం. సో మనకు స్టాప్ లాస్ వరకు అయితే ప్రైస్ అయితే ఫాల్ అయింది, కానీ దెన్ అక్కడ నుంచి స్ట్రాంగ్ రికవరీ అనేది మనకు స్టాక్లో అయితే కనిపించింది. సో ప్రీవియస్గా ఉన్న ఈ జోన్ ఏదైతే ఉందో, అంటే మనం
ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం కదా. సో ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యి స్ట్రాంగ్గా క్లోజ్ అయితే సిప్లాలో కనిపిస్తుంది. దెన్ మనం నెక్స్ట్ ఓకే ఇందులో టార్గెట్ ఎక్కడ వరకు చూడొచ్చు అంటే ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దెన్ ఈ 1675 జోన్ ఉంది కదా. ఓకే ఇది స్టాక్కి సంబంధించిన ఆల్ టైమ్ హై అన్నమాట ఇది. సో మనం ఆల్ టైమ్ హైస్ దాకా మనం టార్గెట్ని అయితే మెయింటైన్ చేయొచ్చు. దెన్ మనకు సిప్లా స్టాక్లో అయితే స్ట్రాంగ్ మూమెంటం కనిపిస్తుంది. ఓకే మనం అనాలిసిస్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ని ఒకసారి మనం గమనించినట్టయితే స్టాక్లో మనం గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో అంటే మనం ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ క్యాండిల్ దగ్గర కూడా మనకు 2.536 మిలియన్ ట్రేడ్స్ అయితే జరిగినాయి. సో వాల్యూమ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. ప్రీవియస్గా ఉన్న దానికంటే ఈ దాని తర్వాత క్యాండిల్ దగ్గర మనకు స్ట్రాంగ్ వాల్యూమ్ కనిపించింది. ఓకే ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ కదా, ఇది దాని తర్వాత వస్తున్న క్యాండిల్. దెన్ ఈ క్యాండిల్ కంటే ఈ క్యాండిల్ దగ్గర మనకు ఎక్కువ వాల్యూమ్ కనిపిస్తుంది. దెన్ కాబట్టి నేను ఈ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అవుతుంటే ఓకే ఈ క్యాండిల్ ఇండెసిషన్ క్యాండిల్ ఓకే మనకు మూమెంటం ఉన్న క్యాండిలే, కాకపోతే ఏంటంటే స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వలేదు. క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల నేను ఈ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయితే మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని ఆ విషయాన్ని అయితే నేను చెప్పిన. సో అక్కడ నుంచి మనకు ఫాల్ అయితే కనిపించింది, స్మాల్ డిప్ ఇది ఓకే స్మాల్ ఫాల్ అయితే కనిపించింది. కానీ మనకు స్టాప్ లాస్ ఎక్కడ అనుకున్నాం 1520 ఈ క్యాండిల్ బిలో అనుకున్నాం కదా. సో స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. దెన్ అగైన్ మనకు మూమెంటం కనిపించింది. ఎందుకు ఇందులో మనకు అంత మంచి మూమెంటం కనిపించింది అంటే ప్రీవియస్గా రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి మనకు స్టాక్లో ఎటువంటి మూమెంటం అప్ సైడ్ మూమెంటం అయితే కనిపించలేదు. సో కాబట్టి నేను ఆ బేస్ పరంగా మనకు స్టాక్లో మూమెంటం ఉంటుంది అని నేనైతే అనాలిసిస్ చేసిన. సో దాని పరంగా మనకు డైలీ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే జరిగింది. ఈ స్టాక్లో ఆల్రెడీ నాకు కొత్త పొజిషన్ ఉంది. నేను ఆల్రెడీ ఈ స్టాక్లో ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇప్పటికీ నా దగ్గర హోల్డింగ్ ఉంది. సో కమింగ్ టైంలో మనకు టార్గెట్ హిట్ అయినప్పుడు నేను ఈ స్టాక్ని ఎగ్జిట్ అయినప్పుడు నేను మీకు తర్వాత వీడియోస్లో నేను అప్డేట్ చేస్తాను. సో తర్వాత అలైన్ బ్లెండర్ ఏబిడిఎల్ ఈ స్టాక్ ఏదైతే ఉందో ఈ స్టాక్లో కూడా నేను ప్రీవియస్గానే ఎంట్రీ తీసుకున్నా. దెన్ ఈ అరౌండ్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ దగ్గర నేను అయితే ఎంట్రీ తీసుకున్నా. ఒకసారి ప్రాఫిట్ నేను 3300 అయితే ఈ స్టాక్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నా 210 క్వాంటిటీ ఓకే. కాకపోతే ఇందులో నాకు చాలా టైం అయితే పట్టింది. ఓకే స్టాక్ అప్ సైడ్ మూవ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకున్నది. దెన్ ప్రీవియస్గా నేను ఎక్కడ ఎగ్జిట్ అయినంటే ఈ క్యాండిల్ దగ్గర ఎగ్జిట్ అయినా 527 ఓకే ఈ రెడ్ క్యాండిల్ ఉందిగా 520 లో 520 ఉంది కదా. ప్రీవియస్గా 538 నుంచి మనకు ఫాల్ కనిపించింది స్టాక్లో 538 నుంచి ఫాల్ కనిపించింది కదా. దెన్ అగైన్ ఈసారి అదే రేంజ్కి ప్రైస్ వస్తున్నప్పుడు మళ్ళీ మనకు స్ట్రాంగ్ ఫాల్ అనేది కనిపిస్తుంది. దెన్ వాల్యూమ్ కూడా ఓవర్గా ఉండడం వల్ల అంటే వాల్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. దెన్ తర్వాత వస్తున్న రోజు కూడా మనకు క్యాండిల్ ఓపెనింగ్ అయితే అప్ సైడ్ అయింది కానీ డౌన్ సైడ్ బిలో క్లోజ్ అవుతుంది. ఓకే ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. దెన్ తర్వాత రోజు మనకు కొంత ఫాల్ అయితే కంట్రోల్ అయింది. కాబట్టి నేను ప్రీవియస్కున్న హైస్ ఏదైతే ఉందో 539 ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్లో మనకు స్టాక్లో ఫాల్ కనిపించడం వల్ల నేను స్టాక్ని అయితే ఎగ్జిట్ అయినా. నేను ఎంట్రీ తీసుకున్నది అయితే అరౌండ్ ఈ 490 అరౌండ్ ఈ జోన్లో నేనైతే ఎంట్రీ తీసుకున్నా. అబోవ్ క్లోజ్ అవుతుంది ఇంకా కొంచెం అప్ సైడ్ మూవ్ అవుతుందని నేను అనుకున్నా కానీ అబోవ్ అయితే క్లోజ్ అవ్వలేదు. దెన్ దీని తర్వాత నేను ఈ ఏబిడిఎల్ స్టాక్లో నేను ఎగ్జిట్ చేసిన తర్వాత అప్పటికి నాకు సిప్లాలో ఎంట్రీ అంత కనిపించలేదు. అంటే నేను సిప్లాలో ఎంట్రీ తీసుకోవాలని అనుకున్నా. దెన్ అగైన్ పొజిషన్ యాడ్ చేసుకొని మోర్ క్వాంటిటీని యాడ్ చేసుకుందాం అనుకున్నా కానీ దానిలో చేసుకోలేకపోయినా. కాకపోతే నేను రిలయన్స్లో స్ట్రాంగ్గా డైలీ క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడం వల్ల నేను రిలయన్స్లో ఎంట్రీ తీసుకున్నా. కానీ ప్రీవియస్గా వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు చూస్తే ఏమైంది ప్రీవియస్గా ఇదే జోన్లో ఓకే 1400 జోన్ నుంచి మనకు స్ట్రాంగ్గా రిలయన్స్లో మూమెంటం కనిపించింది. కాబట్టి అగైన్ ఈసారి అదే లెవెల్కి వస్తున్నప్పుడు మనకు బయింగ్ అనిపించింది. వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఫాల్ అయితే ఉంది కంటిన్యూగా కానీ అగైన్ మనకు వీక్లీ టైం ఫ్రేమ్లో ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకు కంట్రోలర్ కనిపించింది. ఓకే ఇన్వర్టెడ్ హ్యామర్ కనిపించింది. ఫాల్ వస్తున్నప్పుడు ఇన్వర్టెడ్ హ్యామర్ కనిపించింది అంటే దెన్ స్టాక్లో అప్ సైడ్ మూమెంట్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి దెన్ నేను ఈ ఇన్వర్టెడ్ హ్యామర్ హై ఏదైతే ఉందో హై ఎంత ఉంది 1401 ఉంది కదా. ఓకే 1401లో మనకు డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఓకే 1418 దాకా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. దెన్ ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతనే నేను ఎంట్రీ అయితే తీసుకున్నా అరౌండ్ 1420 దగ్గర. ఓకే ఒకసారి 1422 దగ్గర నేను ఎంట్రీ అయితే తీసుకోవడం జరిగింది. అరౌండ్ 77 క్వాంటిటీ ట్రేడ్ వాల్యూ వచ్చేసి 1,09,000 చేంజ్ ఉంది. ఓకే నేను ఈ క్యాండిల్ క్లోజింగ్ అయిన తర్వాత ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నట్టున్నా.
సారీ. ఓకే. ఈ క్యాండిల్ స్ట్రాంగ్‌గా క్లోజ్ అయిన తర్వాత మరుసటి రోజు వస్తున్న క్యాండిల్‌లో నేను ఎంట్రీ అయితే తీసుకున్నా. దెన్ స్వింగ్‌లో నేను స్టాప్ లాస్ అనుకుంటున్నా. అరౌండ్ 1366 ఈ జోన్‌ని నేను స్టాప్ లాస్‌గా పెట్టుకున్నా. ఓకే. ఈ జోన్ బ్రేక్ అయ్యి స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ మూవ్ అవుతుంటే గనుక నేను స్టాక్‌లో ఎగ్జిట్ చేసే ప్రయత్నం చేస్తా. సో, ఒకవేళ టార్గెట్ రిలయన్స్ సంబంధించి టార్గెట్ అనుకుంటే దెన్ ఫస్ట్ టార్గెట్ మనకు 1456 అవుతుంది. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ అగైన్ బ్రేక్అవుట్ అయిన తర్వాత మంచి మూమెంటం కనిపించింది. సో, ఈ రేంజ్కి వచ్చినప్పుడు 1457 ఈ జోన్కి వచ్చినప్పుడు మనకు ప్రైస్లో కన్సోలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. దెన్ అగైన్ అప్ సైడ్ మూవ్ అవుతుంటే ఈ జోన్ దగ్గర నేను అబ్జర్వేషన్ చేస్తా. అప్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి మూవ్ అవుతుందా, లేదంటే అక్కడ నుంచి ఫాల్ అవుతుందా, ఈ రెండు విషయాలను నేను గమనించిన తర్వాత ఇక్కడ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటా. దెన్ స్వింగ్లో అయితే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా. సో, నెక్స్ట్ వీక్ మనకు స్వింగ్ ట్రేడింగ్ కోసం డిక్సన్ టెక్నాలజీని నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. స్టాక్ ప్రైస్ 16,893 ఉంది. కాకపోతే ఇది 16,000 మనం ట్రేడ్ చేసేటప్పుడు గమనించాల్సింది ఏంటంటే మనం ఎంత క్యాపిటల్ అనేది ఆ స్టాక్లో పెడుతున్నాం, మనం ఎంత పర్సెంటేజ్ రిటర్న్ తీస్తున్నాం అనే విషయం మాత్రం మనం గమనించాలి. స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనకు మ్యాటర్ కాదు. దెన్ ఇక్కడ మనం 1,00,000 వర్త్ షేర్స్ బై చేసినాం అనుకోండి. ఒకవేళ 1,00,000 వర్త్ నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన అనుకోండి, నాకు అక్కడ నుంచి ఎంత పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది అనేది మ్యాటర్. ఓకే. స్టాక్ ప్రైస్ ఎంత రేంజ్, ఓకే, స్టాక్ ప్రైస్ ఎంత ఉందనేది మ్యాటర్ కాదు. ఓకే. ఎంత పర్సెంటేజ్ రిటర్న్ వస్తుంది అనేది మ్యాటర్ అవుతుంది. దెన్ ఎంత పర్సెంటేజ్ స్టాప్ లాస్ పెడుతున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. సో, కాబట్టి నేను స్టాక్ ప్రైస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చూడను. కాకపోతే స్టాక్కి సంబంధించి వాల్యుయేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం వాల్యుయేషన్ని చూడకుండా మనం ఇన్వెస్ట్ కనుక చేస్తే అది అప్ సైడ్ మూవ్ అయ్యేదానికంటే డౌన్ సైడ్ మూవ్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ లాస్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో, ఇక్కడ ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ వీక్లీ టైం ఫ్రేమ్లో మనకు రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ ఒకసారి స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యే ప్రయత్నం చేసింది. కాకపోతే మళ్ళీ డౌన్ డిప్ అయింది, మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ అయింది. దెన్ అగైన్ మళ్ళీ మనకు స్టాక్లో అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. ప్రీవియస్గా మనకు ఈ సెమీ కండక్టర్కి సంబంధించిన న్యూస్ అయితే ఉంది కదా, కొంత పాజిటివ్ న్యూస్ వచ్చింది. దెన్ అగైన్ అప్పటి నుంచి మనకు స్టాక్లో మూమెంటం అనేది కనిపిస్తుంది. సో, డైలీ టైం ఫ్రేమ్లో కనుక గమనిస్తే మనకు ఒక్కసారి ఈ రేంజ్ 1794 జోన్ ఉంది కదా, 17,094 జోన్ ఉంది కదా. సో, ఆ జోన్లో మనకు డైలీ స్ట్రాంగ్ క్యాండిల్ కనుక క్లోజ్ అయ్యిందనుకో, దెన్ మనం ఈ స్టాక్లో ఎంట్రీ తీసుకోవచ్చు. దెన్ ఈ స్టాక్లో కూడా మనం ఆల్ టైమ్ హైస్ని అయితే ఈ జోన్లో మనకు డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా క్లోజ్ అయితే కనుక మనకు అప్ సైడ్ ఒక 10% దాకా మూమెంటం ఉండే ఛాన్స్ అయితే డిక్సన్ టెక్నాలజీలో అయితే కనిపిస్తుంది. సో, మీకు మన స్టాక్ అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో, బిగినర్స్ చూస్తున్నట్టయితే స్టాక్లో నేను ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి అనేది నేను కేవలం ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ స్టడీ పర్పస్ మాత్రమే నేనైతే చెప్తున్నా. సో, కమింగ్ టైమ్స్లో ఒకవేళ స్టాక్ నేమ్ చెప్పకపోవచ్చు, కాకపోతే ప్రైస్ యాక్షన్ అనాలిసిస్, రెసిస్టెన్స్ జోను, సపోర్ట్ జోను, బిగినర్స్ ఎక్కడెక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి, ఏ ఇండికేటర్ ద్వారా మనం బై అండ్ సెల్ చేయొచ్చు, ఇటువంటి ఫర్దర్గా ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్కి సంబంధించిన స్టాక్ అనాలిసిస్కి సంబంధించిన వీడియోస్ అయితే మీరు కమింగ్ టైంలో మన ఛానల్ అయితే చూడొచ్చు. సో, మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.